ఇక్కడ స్ప్రెడ్‌షీట్‌లో ఏ కాలమ్‌లో ఒక డేట్ ఉంది. 27 నెలల తర్వాత ఈ డేట్ నుంచి ఏ డేట్ వస్తదో చెప్పగలుగుతారా? ఇంకా 40 నెలల తర్వాత ఏ డేట్ వస్తదో చెప్పగలుగుతారా? దానికోసమే ఈ డేట్ అనే ఫార్ములా లేక ఫంక్షన్. నేను ఇక్కడ ఎంటర్ చేస్తాను చూడండి. ఈక్వల్ టు ఈ డేట్. ఏ దానికి ఈ డేట్ స్టార్ట్ డేట్ ఇది. కామా ఎన్ని నెలల తర్వాత మీకు కావాలి? 27 మంత్స్ తర్వాత కావాలి. బ్రాకెట్ క్లోజ్, ఎంటర్. 2027లో 16/10 ఆ డేట్ అవుతుంది మీకు 27 మంత్స్ తర్వాత. మీరు మంత్స్ చేంజ్ చేస్తే ఆ డేట్ కూడా చేంజ్ అయిపోతుంది. ఈ రకంగా మనం ఫ్యూచర్‌లో గానీ, వెనక జరిగిపోయిన డేట్‌లను కూడా మనం ఏర్పాటు చేయొచ్చు. చూసారా ఇక్కడ దీన్ని మైనస్ పెట్టినామనుకుందాం. ఈ 27కి ముందర మైనస్ పెడితే ఇన్ ఈ ఈ డేట్ నుంచి 27 మంత్స్ ముందర ఏం డేట్ ఉండే అని చెప్తది. చూసారా ఎంటర్. 16థ్ ఏప్రిల్ 2023 ఈ రకంగా మనం భవిష్యత్తుది గానీ, వెనుకది గానీ డేట్ ఫైండ్ ఔట్ చేయొచ్చు. మరి దీని ఉపయోగం ఏంటిది మన లైఫ్‌లో? అది నెక్స్ట్ వీడియోలో.